శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. అందరికీ నమస్కారం. నేను ఆలూరు రామకృష్ణ శర్మ, ప్రధానార్చకులు, శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానం, రవీంద్రనగర్, కడప. భారతదేశమంతా అన్ని చోట్ల సర్వులు కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ అద్భుత అనంత శక్తిని పూజించేందుకు వీలుగా మట్టితో గణపతి ప్రతిమను ఈ వ్రతం చేసుకునే సమయానికి ఆవాహన చేసుకునేందుకు సిద్ధంగా చేసుకొని షోడశోపచారములతో పూజించి శ్రద్ధాభక్తులతో అర్చన అధ్యయనములు సాగించి మోదకములు ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. అనంతరము ఉద్వాసన తెలుపుకొని ఆ పవిత్రమూర్తిని జలము యందు నిమజ్జన చేసి వ్రత సమాప్తిని చేసుకుంటారు. వినాయక వ్రత కథను చెప్పుకొని ఆ మంత్రాక్షతలను శిరస్సున దాల్చి చవితి చంద్రుని దర్శిస్తారు. కార్యసాధనలో ఎటువంటి విఘ్నములు కలగకుండుటకు, అపనిందల బారి పడకుండా ఉండుటకు ఈ వ్రతం ఆచరించి కథా అక్షతులను శిరస్సున దాలుస్తారు. గణేశమూర్తులు కొన్ని 2, కొన్ని 4, 8, 12 చేతులతో కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఆ విగ్రహముల యందు చేతులలో పుష్పము, పుస్తకము, కమండలము వంటి వస్తువులు, మోదకము, చెరుకుగడ, ధాన్యపు కంకి, పూర్ణ కుంభము, కొన్నిటిలో శంకుచక్రములు, త్రిశూలము, పరస్సు, ధనస్సు, అమ్ముల పొది, గద, పాశము, ఖడ్గము, శూలము మొదలైన ఆయుధములు కనపడతాయి. శిల్పాగమ శాస్త్రంలో గణపతులు 21 భంగిమలలో గుర్తింపు పొందినాయి. షోడశ గణపతులను స్తుతిస్తూ సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు సుప్రసిద్ధమైనటువంటి కీర్తన వాతాపి గణపతిం భజే. ఇది అందరికీ తెలిసిందే. శాస్త్ర విధానాన్ని అనుసరించి గణపతి వివిధ రూపాలలో, నామాలలో ఉన్నట్లుగా ముద్గల పురాణం మనకు తెలియజేస్తూ ఉంది. బాలగణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, దివ్య గణపతి, ద్విజ గణపతి, సిద్ధ గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, వరగణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, త్రయాక్షర గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, సృష్టి గణపతి, ఏకదంత గణపతి, ఉద్దండ గణపతి, రుణ విమోచన గణపతి, డుండి గణపతి, దుర్గా గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి, వల్లభ గణపతి, ఇలా ఇన్ని రకాలైనటువంటి గణేశ మూర్తులు ముద్గల పురాణంలో తెలియజేయబడి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుత కాలంలో ఇష్టారీతిన వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. అంటే శాస్త్రంలో నిర్దేశించిన ప్రకారంగా కాకుండా వివిధ రూపాల్లో వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇది శాస్త్ర విరుద్ధము. ఇది ఎప్పుడూ కూడా ఆచరించరాదు.